యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడికోటలో ఎర్రచందనం దుంగల స్వాధీనం, 4 నిందితుల అరెస్ట్. అనుమతి లేని వెంచర్లపై చర్యలు, మొఘల్ కాలనీలో నిర్మాణాల కూల్చివేత. ఔదార్యం చాటుకున్న అప్ప స్వచ్ఛంద సంస్థ, దోమలగూడలో నిత్యావసరాల పంపిణీ. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ పై విచారణ, ఆదిలాబాద్ కలెక్టర్కు కాంగ్రెస్ వినతి పత్రం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఇంటిలో దాచి ఉంచిన గుట్కాలు, బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5.5 లక్షలు ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో ఇవి లభ్యమయ్యాయి. నిందితుడు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ విషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా హుజూరాబాద్ 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి శ్రీనివాసును గెలిపించాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ కోరారు. కౌన్సిలర్ వనితా కుమార్ యాదవ్, కరీంనగర్ జెడ్పీటీసీ రవీందర్, వార్డు అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, వార్డు ఇన్ఛార్జి ఎల్లం యాదవ్, బండారి నర్సయ్య పాల్గొన్నారు. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, బలహీనంగా ఉన్న వాళ్ళకి మరి అదంతా వేస్తుంది. ఒంటరి మహిళల పెన్షన్, బీడీల పెన్షన్, మొన్న బీడీలో అక్కడ అన్నారు. హైయెస్ట్ బీడీల పెన్షన్ మన రాష్ట్రంలోనే వస్తుంది. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఈ రాష్ట్రమే ఎక్కువ వస్తుంది. మరి ఇది గమనించాలి. ఇట్లానే అన్ని లేని పుల్లలని పెడతారు. సరే, ఇదంతా బాగానే ఉంది, మనం ఇవన్నీ ఇస్తున్నాం. మన నాయకులు హరీష్ రావు అని వచ్చిండు, గంగుల కమలాకర్ అని వచ్చిండు, అందరు వచ్చి చెప్తున్నారు మేము ఇవి ఇచ్చినాం, రైతు బంధువు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. మా పద్మశాలి నేత కార్మికులు ఉంటే వాళ్ళకు కూడా మంచిగా పెన్షన్ ఇస్తున్నాం. తొందరలోనే చేనేత బీమా కూడా ప్రకటిస్తాం. మరి మా మహిళల కోసం బతుకమ్మ చీరలు ఇస్తున్నాం, ఒంటరి మహిళల పెన్షన్ ఇస్తున్నాం, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇస్తున్నాం, గురుకులాలు పెంచినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఇస్తున్నాం. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకిచ్చేవి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. మన హుజరాబాద్ లోనే మహిళా సంఘ భవనాలు పెడతామని హరీష్ రావు అన్న మాట ఇచ్చిండు. ఇవన్నీ చెప్పిండ్రు. సరే, మరి బీజేపీ నుంచి వస్తున్నారు, ఏమన్నా ఒక్కటన్నా ఇది చేస్తామని చెప్తున్నారా? ఇది ఒక్కటిసారి ఆలోచించండి. ఇది ఒక్కటి చేస్తామని చెప్పిండ్రా వాళ్ళు? ఏమన్నా సరే చేసినా చెప్పిండ్రా? ఇవి చేసినామని చెప్పిండ్రా? చెప్పరు. ఎందుకంటే ఏమి లేవు కదా అక్కడ. ఉత్తమాటలే, అన్ని ఉత్తమాటలే. అనాలే, కేసీఆర్ సార్ 4 తిట్టాలి, హరీష్ రావు అన్న 4 తిట్టాలి, కేటీఆర్ అన్న 4 తిట్టాలి, పోవాలి. ఇదేనా తిట్ల పురాణమే? మాట్లాడితే మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అది కరెక్ట్ వినేటట్టు ఉండాలి. అట్లా లేదు మరి అక్కడ. అందుకని మీరే ఆలోచించండి. మల్లగలను గెలిపిస్తే మల్లగల తిట్ల పురాణం. వాళ్ళ బిడ్డలు టీవీ చూస్తుంటే వాళ్ళ తిట్లు వినాలనా? వాళ్ళ తిట్లు నేర్చుకోవాలా? బిడ్డలంతా టీవీ ముందు చూస్తే వాళ్ళ తిట్లు నేర్చుకుంటున్నారు. అవి అట్లా చేస్తున్నారు సంస్కారం లేకుండా మాటలతోని. అందుకే మనకి ఇంత గానం చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఒక వ్యక్తి ఒకరు చేసుకుంటూ పోతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఒకరు ఒక మాటలు చెప్పుకుంటూ పోతున్నారు, ఏమీ లేవు, వట్టి హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు అంటే వాళ్ళు ఏం చెయ్యరు. ఇక అంతే, చెయ్యరు. మరి ఒక తల్లిలాగా మన కేసీఆర్ సార్ ముందు నుంచి కూడా మనం అడగకుండానే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండు, అడగకుండానే బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అడగకుండానే కేసీఆర్ కిట్టులు ఇచ్చిండు. మనం అడిగినాం ఏనాడన్నా మాకు ఇవి కావాలని, అడగకుందే ఇచ్చిండు. మరి ఒక తల్లిలాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? మాకు కొద్దిగా ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఇవ్వండి, మా గెల్లు శ్రీనివాస్ అన్నని ఇక్కడ గెలిపించండి, హుజురాబాద్ లో మనకు మంచి ఇంకా బాగుపడుతుంది హుజురాబాద్, అన్ని విధాలుగా కూడా మంచి డెవలప్ చేస్తామని అడుగుతున్నారు. ఎందుకంటే మనకు రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఉన్నారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన గెల్లు శ్రీనాన్న గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మనకి ఇంత మంచి లాభం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని వేసుకొని వచ్చిండు కేసీఆర్ సార్. ఇక ముందు కూడా మనకి వేస్తాడు.
అందుకంటే మనం కొంచెం మంచిగా గట్టిగా ఆశీర్వాదాలు ఇవ్వాలి. కడప జిల్లా రామేశ్వరం పద్మశాలి బహుజన సంఘం అధ్యక్షుడిగా పెంచలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందువల్ల ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి హాజరయ్యారు. కడప జిల్లా గడికోట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని బీట్ ఆఫీసర్ రఘుపతిరాజు చెప్పారు. వారి వద్ద నుంచి 38 దొంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో రఘుపతిరాజు, సరస్వతి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భరణి కుమార్, గడికోట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. Almost 1,000 payments. Around 7 to 8 crore rupees in. So I congratulate my team, all the Gadigoda police officer, Krishna Prasad, working under the lead officer, Ragupati Raju, and our team officer, their hard work. Our forest department they are continuously conducting combing operation inside the forest areas. Everyday basis, every month information comes, and we are putting the cases under the Forest Act, which has a stringent punishment of up to 10 years. Somebody caught with the smuggling red sandals, he is having a punishment of up to 10 years. So we are booking cases against the smugglers, so that stringent action can be taken against them for taking up. అనుమతి లేని వెంచర్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మొగల్ కాలనీలో ఫ్రైడ్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసిన వెంచర్లో అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు 2 సార్లు నిర్వాహకులకు నోటీస్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాణి ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. पीछे आके
సర్కిల్లో శాస్త్రీపురం ముఘల్ కాలనీ దగ్గర ఇల్లీగల్ లేఅవుట్ కన్స్ట్రక్షన్ కొన్ని రోజులుగా నడుస్తుంది. ఇంతకుముందే దీనిపైన యాక్షన్ తీసుకున్నాము, రిమూవ్ చేసాము. అయినా సరే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్లీ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ఈరోజు మేము ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అంటే కాంపౌండ్ వాల్స్, లేఅవుట్ రోడ్స్, వాల్స్ అన్నీ తీసేయడం జరుగుతుంది. ఇది సర్వే నెంబర్ ఎంత అండి? ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇది 8 acres ఉండొచ్చు. సర్వే నెంబర్ ఏమన్నా? సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇదే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు? మొఘల్ కార్ అంటే వెంచర్ వాళ్ళే స్వయంగా చేస్తున్నారా లేదా డెవలప్మెంట్ టీమ్ ఇచ్చారా? మాకు ఐడియా లేదు. మొత్తానికి ఇల్లీగల్ లేఅవుట్ పైన యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మరి ఇంతకుముందు కూడా చేశారు, మీరు కూలగొట్టారు, మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళపైన ఏం చేసుకుంటారు? యాజ్ పర్ రూల్ మేము ఫాలో అవుతామండి. అంటే వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఈవెన్ యాజ్ పర్ రూల్ యాక్షన్ తీసుకోవడం. నిర్మల్ జిల్లా బహింసాలో దెబ్బతిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టర్ ముషారఫ్ అలీ షారుఖ్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. పట్టణానికి చెందిన అంబేద్కర్ స్టాట్యూ కమిటీ సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ నిర్మాతకు ఇటువంటి అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కును కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఎస్పీ కిరణ్ ఖారే, సిఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు, దళిత సంఘం నేతలు పాల్గొన్నారు. लोग तो बहुत हुआ है हमारे नेशनल लीडर कौन से कम्युनिटी वाले आके बोलते ना सर, दे शुड एक्सपेक्ट देयर सॉलिडरिटी सर. हमारे को स्टैच्यू कमेटी को इससे पहले भी 10 लाख रुपए सैंक्शन करे, अभी परसों भी 5 लाख रुपए एमएलए साहब बोले तो आप सैंक्शन करे सर. वो लेटर हमारे पास आया, लेकिन दिन दहाड़े दोपहर में ऐसा होने से हमारे को तकलीफ बोले तो अंदर से हो रही सबको, और हमारे सभी लोग औरत बच्चे सब जन आके प्रोटेस्ट कर रहे थे. थोड़ा तो हम लोग आ रहे साहब, चालू है साहब. विनती है कि और बाद में भी साहब हम पुतला ऊपर लगाने के बाद भी हमारे को पुलिस प्रोटेक्शन होना साहब. वो चीज़ अनफॉर्चुनेट इसमें तो पहली बार है सर, जैसे कि हिस्ट्री में पहली बार ये पुतला जो है इनके चेयरमैन एनएमएलए घटना सर. क्या हुआ था, आधे लेट जोड़ने से पूरा पैनिक हो गया था लोगों को. अगर उन्हें मिलता था तो बेच रहता था. अभी प्रोपोर्ट होना बोले तो नेचुरल ही आता था. लोग तो बहुत हुआ है हमारे नेशनल लीडर कौन से कम्युनिटी वाले आके तरफ से जो भी बैलेंस अमाउंट है 5 लाख रुपये आप रिक्वेस्ट करें. 5 लाख रुपये अच्छे साहब को अभी రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల్ వెంకటాపురం కత్వాలో పడి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి చేయూత ఇస్తామని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బాధితుల బంధువులను ఎమ్మెల్యే కోరారు. బోధన్లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రక్తదానం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఎల్లవేళలా తోడుంటామని ఏసీపీ రామారావు చెప్పారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సిఐలు ప్రేమ్ కుమార్, రవీందర్ నాయక్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఎవ్రీ సంవత్సరము అక్టోబర్ 21 నాడు పోలీసుల అమరవీరుల స్మరణ దినోత్సవం జరుపుకుంటాం మనం. అదే పద్ధతిలో ఈసారి
10 days అమరవీరుల స్మృతి దినోత్సవాలుగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరపాల్సిందిగా మా ఆఫీసర్ ఆదేశాలు వచ్చినాయి. ఆఫీసర్ ఆదేశాల అనుగుణంగా ఈ లయన్స్ క్లబ్ మన బోధన వారు రెడ్ క్రాస్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు మేము బోధన ఏసీపీ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీతో వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ జరగడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా ఏంటంటే మన దేశం కోసం ప్రజల శాంతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు వాళ్ళని గుర్తించు త్యాగాలకు స్మరిస్తూ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ రక్త అర్పణము వృధా కాదు అనే ఉద్దేశంతో మేము కూడా రక్తదానం చేసి కొంతమందికి ప్రాణదానం చేసి వాళ్ళని స్మరించుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి, అమరవీరులను ఎప్పుడు వాళ్ళ త్యాగాలను స్మరిస్తూ ఉండాలని ఈ సందర్భం కోరుకుంటూ మాకు అప్సా స్వచ్ఛంద సంస్థ ఔదార్యం చాటుకుంది. ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్, రమేష్, శ్రావణి ఆధ్వర్యంలో దోమలగూడలోని జ్యోతినగర్ కమ్యూనిటీ హాల్లో 500 మంది నిరుపేద ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస యువ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు లేక స్కూల్కి పిల్లలు స్కూల్లో పోకుండా భార్యాభర్తలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న కూడా నడవక చాలా ఇబ్బంది పడారు. ఇప్పటికీ వాళ్ళందరూ ఇబ్బందులు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఇంటికి పోయిన ఇళ్ళలో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికి రానివ్వకుండా వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది. దీనివల్ల మీరు ఎంతో నష్టపోయారు. అది గమనించి మనకు అప్సా ఆర్గనైజేషన్ వాళ్ళు ఈనాడు మీకు పెద్ద ఎత్తున సహకరించడానికి మరి 14 వస్తువులతో ఈనాడు మీకు అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. మరి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ అప్సా ఆర్గనైజేషన్. సో ఫార్ యూ పీపుల్ హ్యావ్ సర్వ్డ్ మెనీ పీపుల్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ. ఐ ఆల్వేస్ విత్ పీపుల్ విత్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఆల్వేస్ ఐ క్రెడిట్ ప్లీజ్ ఇలాంటి మీరు ఇంకా బాగా చేయడం కోరుకుంటున్నాను. మా అక్కలకు చెల్లెళ్ళకు ఉండగా ఉంటాం. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు వెంటనే ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు మాత్రం బాగా చదివించండి, బయట తీసుకురాలి. మీ పిల్లల చదువు గురించి కూడా సహకరించవచ్చు. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి అప్సా ఆర్గనైజర్లకు పేరు నమస్కారం చేసి జై తెలంగాణ, జై కేసీఆర్ నమస్కారం. అప్సా ఆధ్వర్యంలో మనము ఒక 500 మందికి నిరుపేద మరియు ఒంటరి మహిళలకి డ్రై రేషన్, ఉచిత డ్రై రేషన్ 14 వస్తువులు, నెలసరి వస్తువులు వాళ్ళకి నెలకు సరిపడేగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు జ్యోతినగర్లో ఒక 50 మంది నిరుపేద మరియు ఒంటరి మహిళలకు మన ముఠా గోపాల్ గారు కూడా మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ సందర్భంగా మనందరం ఈ 50 మెంబర్స్కి డ్రై రేషన్ అనేది పూర్తి ఉచితంగా మనం ఇస్తున్నాం అనమాట. మనం అప్సా ఆర్గనైజేషన్ ద్వారా మనం ఇప్పటికీ ఒక 10,000 మంది నిరుపేదల ఫ్యామిలీస్కి ఈ కరోనా సమయంలో అందరికీ రీచ్ అయ్యాము. రకరకాల ప్రోగ్రామ్స్ తోటి మనం అందరికీ కమ్యూనిటీలో చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. అందులో మాస్కుల పంపిణీ, డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ కోవిడ్, సబ్బులు పంపిణీ ఇవన్నీ కూడా చేశాము. ఈరోజు మనం 14 వస్తువులతోటి ఒక డ్రై రేషన్ కిట్ తయారు చేసి నెలసరి వాళ్ళకి నెలకు సరిపడే సరుకులు, దాంట్లో పప్పు, ఉప్పు, బియ్యం, బెల్లం, ఉప్పు అవన్నీ ఒక 14 రకాల వస్తువులు, ఒక 1300 ఖరీదు చేయగలిగిన 14 రకాల వస్తువులు మనము 50 మంది నిరుపేద మరియు ఒంటరి మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్పై విచారణ చేయించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వినతి పత్రం సమర్పించింది. ఆక్రమణలను తొలగించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్ని కోరారు. ఇద్దరు సభ్యులు కూడా ఒకే రోజు డ్యూటీ పెట్టడము, దాంతో మొత్తం ఆఫ్టర్ తీసుకొని ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మరి ఈ నెల 12, 13, 14 తారీఖుల్లో ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగినాయో అక్రమ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ప్రభుత్వమే జీవో ఇచ్చింది. పోయిన సంవత్సరం 2020
ఆగస్టు 26వ తారీఖు జీవో నెంబర్ 257/2019 అంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఏదైనా కూడా ప్రభుత్వ అనధికారికమైనటువంటి అనుమతులు లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి, కానీ దానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్లో 2 సబ్ రిజిస్ట్రార్లు ఉండగా కూడా వారిని సెలవుపై పంపించి మరొక జూనియర్ అసిస్టెంట్ని నియమించి అక్కడ మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా అంటే ఒక సమయం ప్రకారము 5 గంటల వరకు 6 గంటల వరకు ఎప్పుడు కూడా రోజువారీ కార్యక్రమాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతాయి. కానీ ఈ 2-3 రోజులు రాత్రులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఏ తప్పులు చేయకపోతే అన్ని అనుమతులు ఉంటే ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? 2 సబ్ రిజిస్ట్రార్లు లేని సందర్భంలోనే జూనియర్ అసిస్టెంట్ నియమించి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేసిండ్రో మరి మా అందరికీ ఈరోజు ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది. ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా ఆపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్స్ కానివ్వండి, రాజకీయ నాయకుల అనుమతి, అనుబంధము, సహకారము, సహచర్యం అన్నీ కలిసే ఈరోజు రిజిస్ట్రేషన్లు జరిగినాయని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. దీనివల్ల అమాయకమైనటువంటి ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే చెప్పింది ఎల్ఆర్ఎస్ కట్టకుండా అనుమతి లేని ప్లాట్లని, లేఅవుట్ అనుమతి లేని ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పేసి, మరి జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసిండ్రో మరి చెప్పాల్సినటువంటి ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అదే చెప్పడం జరిగింది. ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేస్తే దానికి సమస్యకు పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అత్యున్నతంగా దీన్ని న్యాయ విచారణ చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని రియల్ ఎస్టేట్స్ బారి నుంచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆదిలాబాద్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి భూముల్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడైనా కూడా అధికార పార్టీ నాయకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, రియల్ ఎస్టేట్లతో కలిసి మరి భూముల్ని ఆపుకొని లేఅవుట్ చేసి అమ్మినటువంటి సందర్భాలు గతంలో ఎన్నో చూసినాం. ఇప్పుడు కూడా ఈయనలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లో కూడా ఆ రకమైనటువంటి లేఅవుట్ ఉన్నాయన్నటువంటి మా అనుమానం. ఇంకొక పక్కన ప్రభుత్వ విధానాలకు జీవోకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేసింది కాబట్టి దీన్ని సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, అమాయకమైనటువంటి ప్రజలు మోసపోకుండా కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడికోటలో ఎర్రచందనం దుంగల స్వాధీనం, 4 నిందితుల అరెస్ట్. అనుమతి లేని వెంచర్లపై చర్యలు, మొఘల్ కాలనీలో నిర్మాణాల కూల్చివేత. ఔదార్యం చాటుకున్న అప్ప స్వచ్ఛంద సంస్థ, దోమలగూడలో నిత్యావసరాల పంపిణీ. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ పై విచారణ, ఆదిలాబాద్ కలెక్టర్కు కాంగ్రెస్ వినతి పత్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.